అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐనవెల్లి జనసేనలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన పార్టీకి చెందిన ఒక నాయకుడిపై మండల అధ్యక్షుడు దాడి చేయడం చర్చగా మారింది. పార్టీ నేతపై దాడి చేసిన జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రాజేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐనవెల్లి జనసేన నాయకుడు తోలేటి ఉమాపై రాత్రి మండల అధ్యక్షుడు పొలిశెట్టి రాజేష్ దాడికి చేశారు. అర్ధరాత్రి మండల అధ్యక్షుడు రాజేష్తో పాటు పలువురు వ్యక్తులు ఇంటిలోకి చొరబడి కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జనసేన నాయకుడు ఉమా అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. తలపై బలంగా కొట్టడంతో అమలాపురం ఏరియా ఆసుపత్రిలో తరలించిన స్థానికులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐనవెల్లి జనసేనలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన పార్టీకి చెందిన ఓ నాయకుడిపై మండల అధ్యక్షుడు దాడి చేయడం చర్చగా మారింది. పార్టీ నేతపై దాడి చేసిన జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రాజేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐనవెల్లి జనసేన నాయకుడు తోలేటి ఉమాపై రాత్రి మండల అధ్యక్షుడు పొలిశెట్టి రాజేష్ దాడి చేశాడు. అర్ధరాత్రి మండలం అధ్యక్షుడు రాజేష్తో పాటు పలువురు వ్యక్తులు ఇంటిలోకి చొరబడి కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జనసేన నాయకుడు ఉమా అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. తలపై బలంగా కొట్టడంతో అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అనంతరం మండల అధ్యక్షుడు పొలిశెట్టి రాజేష్ కారును ఉమా అనుచరులు ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఉమా అనుచరులు కొంతమంది గాయాల పాలయ్యారు. ఈ ఘటన పోలీసు స్టేషన్ వరకు చేరడంతో రంగంలోకి దిగిన పోలీసులు జనసేన మండల అధ్యక్షుడు పొలిశెట్టి రాజేష్ను అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ వాహన ధ్వంసం ఘటనలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిన్న మధ్యాహ్నం పి గన్నవరం పార్టీ ఆఫీసులో జరిగిన మండల స్థాయి సమావేశం ఇద్దరి మధ్య జరిగిన ఓ వాగ్వాదం చివరకు దాడికి దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో శ్రీ కోదండ రామేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంచనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆల్వార్ తిరుమంచనం నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి అర్చన నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంచనం జరిగింది. గర్భాలయం శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ గరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. అనంతరం నామకోటి, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, చీలికగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షోభం చేశారు. అనంతరం భక్తులు ఉదయం 11 గంటల 30 నిమిషాల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నటేడ్ బాబు, టెంపుల్ ఇన్ఛార్జ్ నవీన్, ఆలయ అర్చకులు, ఇతరులు అధికారులు పాల్గొన్నారు. శ్రీరామనవమి పురస్కరించుకొని దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగరించిన భద్రాచలం భక్తుల సందడి నెలకొంది. ప్రతి ఏటా నిర్వహించే సీతారాముల కళ్యాణానికి ప్రాముఖ్యత కలిగిన శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవం దశమి రోజున అత్యంత వైభవంగా నిర్వహించారు. అధికారులు, అర్చకులు సంపూర్ణ సమన్వయంతో భక్తి శ్రద్ధలతో ఈ ఘటనాన్ని తిలకరించారు. శ్రీరామచంద్ర స్వామివారి పట్టాభిషేక మహోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యస్థ సౌందర్యాతిశయాశ్రయాయ నమః. శ్రీరామాయ నమః. మందస్మితారణాం భోజమోహితానేకతాపదాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మాయామారీత సంహార కారణానంద విగ్రహాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మకరాక్షాది దుస్సాధ్య దుష్ట దర్పాపహారకాయ నమః. శ్రీరామాయ నమః. ఓం ఆద్యన్మధువ్రత వ్రాత విలసత్కేశ సంవృతాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మనోబుద్ధీంద్రియ ప్రాణభాగాదీనాం విలక్షణాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మనస్సంకల్పమాత్రేణ నిమిత్తాజాండకోటికాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మారుతాత్మక సంసేవ్య దివ్య శ్రీ చరణాంబుజాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మాయామానుజ వేషేణ మాజికాతుర ఖండనాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మార్తాండకోటి జ్వలిత మకరాకార కుండలాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మాలతే తులసీ మాల్యవాసితాకల విగ్రహాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మారకోటి ప్రదేకాశ మహదద్భుత దేహభృతే నమః. శ్రీరామాయ నమః. ఓం మహనీయ దయావేద కలితాపాంగలోచన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.